back please. Ma'am, say hi. Hi. Morning opening, evening release. Yeah. Good day, no? Today, Ekadashi. It's a very nice day. Good night. 2024 is very happening. 23 years old also. థియేటర్ రావాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత మనకి కమర్షియల్గా బిజినెస్ కోసమే సినిమా తీశారు కాబట్టి బిజినెస్ ఎలా రావాలి, ఎన్ని చూసుకుంటే ఏ కొత్త నిర్మాత అయినా పాత నిర్మాత అయినా సక్సెస్ అవుతారు. అలాగే పాదు ద్వారా ఈ అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇంటికి కూడా రేపు 100% కన్ఫర్మ్ అవుతుందని నాకు తెలుసు, జరుగుతుంది కూడా. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి అంటే కాబోయే సక్సెస్ మీట్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన నా తమ్ముడు సాయి వెంకట్ గారికి అలాగే డిఎస్ రావు గారికి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నాకు ఇలా పిలిచి నన్ను ఈ మాటను చెప్పడానికి అవకాశం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి అలాగే మా నగేష్ నాగదాస్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అప్సరా రాణి కెరియర్లో ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్ సాయి వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం, మీడియా పత్రిక వారికి అండ్ చేసిన అందరికీ నమస్సుమాంజలి. తలకోన మూవీ 29th రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా డైరెక్టర్ నగేష్ నారదాస్ గారు నాకు 2008 నుండి పరిచయము. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం సినిమా తీసినప్పటి నుండి నాకు నగేష్ గారు పరిచయం. అద్భుతమైన సినిమా తీశారు. అదే టైంలో నేను సామూహిక సత్యవ్రతాలు స్టార్ట్ చేసినప్పుడు వారికి ఆ రోజు సత్కరించడం జరిగింది. అది స్వరూపానందేంద్ర సరస్వతితో వారికి ఘనంగా సత్కరించడం జరిగింది ఆ సినిమా తీసినప్పుడు 2008, అంటే 15 years బ్యాక్. సో ఆయనకి డైరెక్టర్గా హెవీ మంచి ఎక్స్పీరియన్స్ అండ్ టేకింగ్ ఇప్పుడు చూస్తే కనిపించింది. ఈ తలకోన మూవీలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన టేకింగ్ ఏంటి అనేది, ఆయన డిసిషన్ పక్కాగా ఒక నిర్మాతకి కమర్షియల్గా ఏ విధంగా సినిమా తీయాలి, తీసుకుంటే ప్రజల్లోకి వెళ్తుందనే ఒక డిసిషన్ శ్రీధర్ రెడ్డి గారికి కరెక్ట్ డిసిషన్. ఎందుకంటే ఈ అమ్మాయి లేకపోతే ఈ సినిమా లేదు అనిపించింది నాకు. ట్రైలర్ చూసినప్పుడు, సాంగ్స్ చూసినప్పుడు అప్సరా అనే పేరు, ఆ పేరు తగ్గట్టుగానే అప్సరలాగా ఉంది అమ్మాయి. గ్రేట్. ఎందుకంటే అమ్మాయిలో నేను చూసింది ఇప్పుడు ట్రైలర్ అండ్ సాంగ్స్లో చూస్తే గ్లామర్ ఎంత ఉందో అంత యాక్షన్ చేసింది అమ్మాయి. చాలామంది హీరోయిన్స్ గ్లామర్ ఉంటుంది కానీ యాక్షన్ తక్కువ ఉంటుంది. బట్ యాక్షన్లో కూడా అమ్మాయి పక్కాగా ఒక హీరో యాక్షన్ ఎలా చేస్తాడో ఆ విధంగా చేసింది. సో గ్రేట్, కంగ్రాచులేషన్, యు ఆర్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. మా రామ్ సచ్చా గారు చెప్పారు అంటే ఇంకా సమస్య లేదు. ఆయన 100 సినిమాలు తీసి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు ఉండి చిన్న నిర్మాతలకి, చిన్న సినిమాలకి నేనున్నాను అని చెప్పే మా రామ్ సచ్చా గారు, మా డిఎస్ రావు గారు, మేమంతా చిన్న మూవీస్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఉండాలని గత 15-20 సంవత్సరాలుగా నిరంతరం ఈ సినిమా పరిశ్రమలో ఉన్న మేము, రామ సత్యనారాయణ గారు అయితే ఇంకా జీవితం అంకితం చేసి